సో ఈ థర్డ్ అనేది ఆప్షనల్, బట్ బేసిక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు క్రియేట్ చేసుకోండి ఎన్సిఎస్. దాంట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత క్రియేట్ వీడియో ప్రొఫైల్ అనగానే హిందీ అండ్ ఇంగ్లీష్లో రెండిట్లలో వస్తుంది. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలా క్రియేట్. ఓకే, మొబైల్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసుకొని ఒకవేళ నచ్చకుంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అలా అప్లోడ్ చేసి ఏమవుతుంది. అవునా, ఆ వేరోజ్లో ఎంప్లాయీస్ కావాలి మళ్ళీ, రైట్. ఈ వర్క్ అంతా ఫంక్షనింగ్ అవ్వాలంటే దీనికి మళ్ళీ సాఫ్ట్వేర్ కావాలి మళ్ళీ, అవునా. బిల్డింగ్ సాఫ్ట్వేర్ కావాలి, వేరోజ్ సెండ్ చేయాలని సాఫ్ట్వేర్ కావాలి, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కావాలి. సరే, ఇదంతా చేయడానికి మళ్ళీ మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంప్లాయీస్ కావాలి. అటు వేరోజ్లో కావాలి, ఇటు షాప్ లెవెల్ రిటైల్ ఫార్మసీలో కూడా కావాలి. ఏంటిది? సిఎస్ఏ అంటే షాప్ లెవెల్కి వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటారు వాళ్ళు. మినిమం 10th నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరైనా చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్తో పాటు క్వాలిఫికేషన్ ఉంది, మాకు ఫార్మసీ క్వాలిఫికేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంది, లోకల్ షాప్లో ఎక్కడో చేసుకున్నాము, లేదంటే వేరే మెడికల్ షాప్లో చేసాము, వాళ్ళని ఫార్మా ఎయిడ్స్ అంటారు. అంటే ఫార్మసీలో నైపుణ్యం ఉన్నవాళ్ళు అంతే. ఫార్మసీ చదివి ఉండరు, వేరే క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళని ఫార్మా ఎయిడ్స్ అంటారు. అండ్ ఫైనల్గా వచ్చేది ఫార్మసిస్టులు. ఫార్మసిస్ట్ అంటే దోస్ హూ హ్యావ్ స్టడీడ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఆర్ మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి. వీళ్ళు చదివిన వాళ్ళు రిజిస్టర్డ్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ చేసుకొని పీసీఐ తీసుకొని ఉంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే తెలంగాణ ఇస్తుంది అది మనకు పీసీఐ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫార్మసిస్ట్కి ఎలిజిబిలిటీ. ఫార్మసిస్ట్ లేకుండా స్టోర్ రన్ అవ్వదు, క్లియర్. ఫార్మసిస్ట్ ఒకడే ఉండేసి ఫార్మాయిడ్ సిఎస్ఏ లేకుండా స్టోర్ రన్ అవ్వదు. సో అందరూ కావాలి ఇక్కడ నాకు క్వాలిఫికేషన్స్. అలానే స్టోర్ లాగానే వేరోజ్లో కూడా అంతేనండి. మనకు జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, అంటే పికింగ్ ప్యాకింగ్ పిక్ చేయాలి, దానికి హెల్పర్స్ ఉంటారు మళ్ళీ. ఓకే, అది కాకుండా మళ్ళీ సిస్టమ్ వర్క్ ఉంటుంది. పిక్ చేసినోడు ఎంట్రీ లేకుండా అయితే వెళ్ళిపోదు కదా, మెడిసిన్ డైరెక్ట్గా వెళ్ళదు కదా. సో సిస్టమ్ ఎంట్రీ ఉంటుంది అక్కడ మళ్ళీ, అది వేరోజ్లోనే ఉంటుంది. సో డిఫరెంట్ లెవెల్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మేము ఎవరిని తీసుకున్నాం కానీ అంటే గ్రౌండ్ బేస్ లెవెల్లోనే తీసుకుంటాం. హయ్యర్ అఫీషియల్స్ని ఎవరిని కూడా మేము డైరెక్ట్గా రిక్రూట్ చెయ్యదు కంపెనీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సూపర్వైజర్ ఉన్నాడు. ఈ ఫీల్డ్ సూపర్వైజర్ అనేటోడు సిఎస్ఏ నుంచి వచ్చిన క్యాండిడేట్ని తీసుకుంటారు. అంటే సిఎస్ఏ తర్వాత సీనియర్ సిఎస్ఏ, తర్వాత ఫార్మా ఎయిడ్, తర్వాత సీనియర్ ఫార్మా ఎయిడ్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తూ ఉంటాడు అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఎవరైనా సరే కానివ్వండి. మాకు జెండర్తో ఏం పని లేదు, మాకు వర్క్ ఎఫిషియన్సీతో కావాలి. మేము మా ఎంప్లాయీస్కి మాత్రమే హయ్యర్ క్వాలిఫికేషన్ ఇస్తాం. మా ఓన్లీ అక్కడే పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హై పొజిషన్లో కూర్చోబెట్టాం. ఈరోజు ఇప్పుడు మీది ఇది నిజామాబాద్ ఏరియా, ఇది యాక్చువల్గా రెస్ట్ ఆఫ్ తెలంగాణ సెకండ్ పార్ట్. ఒక పార్ట్ తెలంగాణని మూడు పార్ట్ల కింద డివైడ్ చేసింది మెట్రస్. సిటీకి ఒక పార్ట్ని డివైడ్ చేసింది, సిటీ మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి. తెలంగాణ సౌత్కి ఏమో నల్గొండ టెట్రరీ చేసింది ఒకటి, అది సౌత్ కింద. తెలంగాణ నార్త్ కిందనేమో కరీంనగర్ని ఆఫీస్ చేసింది. తెలంగాణ నార్త్ కిందకి వస్తుంది. దీని జిఎం ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చింది లో, సేమ్ సిఎస్ఏ లాగా వచ్చిన వ్యక్తి. మేనేజర్లు వాళ్ళే, సూపర్వైజర్లు వాళ్ళే. మాకేంటిదంటే ఇందులో ఆ వర్క్ ఎఫిషియన్సీ తెలిసిన వాళ్ళనే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఇందులో శాలరీస్ డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఓకే, ఏజ్ క్రైటీరియా అయితే ఖచ్చితంగా ఉంటుంది, క్లియర్గా చెప్తున్నా. సార్ నాకు 45 ఏజ్ 35+ ఏజ్ అదంటే కష్టం. ఓకేనా? ఎనీథింగ్ మోర్ పర్సనల్గా ఉంటే రండి, 1 by 1 ఇంటర్వ్యూ చేస్తాను వాళ్ళందరికీ కూడా. 2006లో 2 NRI డాక్టర్స్, అంటే వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో సెటిల్ అయ్యి అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు. అయినా కానీ మెడిసిన్స్ అనేవి డూప్లికేట్ మెడిసిన్స్ వస్తున్నాయి. మధ్య వ్యక్తులు అంటే లైక్ దళారుదారులు, మనం తెలుగులో మాట్లాడుకుంటే మీడియేటర్స్ చాలామంది ఉంటున్నారు. కాస్ట్ అనేది తగ్గట్లేదు, కాస్ట్ తగ్గియాలి, మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు 2005 and 6లో.
ఫస్ట్ బంజారా హిల్స్లో స్టార్ట్ అయింది ఒక్క స్టోర్తో. ఈరోజు పాన్ ఇండియా మొత్తం అంటే ఇండియా లెవెల్ మొత్తంలో కూడాను 5000+ స్టోర్స్ ఉన్నాయి. 5000 స్టోర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ 500 స్టోర్స్ ఉన్నాయండి ఒక్క హైదరాబాద్లోనే. ఇక్కడ నాకు వేకెన్సీస్ ప్రజెంట్గా నేను వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే నిజాంపేటలో నాకు ఒక ఫార్మసిస్ట్ కావాలి, ఆర్మూర్లో 3 ఫార్మసిస్టులు కావాలి, బాన్స్వాడలో 2 ఫార్మసిస్టులు కావాలి. సో లోకల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి నాకు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫార్మసిస్ట్ కాకుండా మిగతా వేకెన్సీస్ అన్ని కూడా హైదరాబాద్ ఉన్నాయండి. ఓకే, దోస్ హు ఆర్ రెడీ టు మూవ్ టు హైదరాబాద్ ప్లీజ్ కమ్, రండి. ఆఫర్ లెటర్స్ ఇస్తాను నేను, వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావడం చాలా కష్టం. మీరు ఒకవేళ హైదరాబాద్కి సెలెక్ట్ అయినా వితిన్ మెడిప్లస్ ఫార్మసీ అనేది మన తెలంగాణ అండ్ ఇండియాలో లీడింగ్ ఫార్మసిస్టులు. సో మనకు నిజామాబాద్లోనే వాళ్ళు సార్ చెప్తారు మీకు. ఓన్లీ మన నిజామాబాద్ ఏరియాలోనే సార్ విల్ సిటీ హియర్. సో ఈ విల్ ఇంటర్వ్యూ ఫ్రమ్ హియర్ 1 by 1 వచ్చేసి ఇక్కడ మీరు కూర్చోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేసుకోండి. ఇక్కడే ఇంకా మెడిప్లస్కి వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మీకు ఆర్డర్ కాపీస్ ఇప్పుడే ఇస్తాం. If you don't have the PCA, you are a graduate. हाँ, आओ भाई, ये क्या है? हाँ, ये क्या है ये? क्या है ये? नहीं, you are a diploma student. That's it. Diploma. PCA pharmacist नहीं होते आप. Pharmacist बोलते करता है क्या? वो PCA आई तो ही आपको pharmacist का designation देता है. जूनियर असिस्टेंट वो बेरोज के लिए CSA दे सकते हो, गिव CSC. भी अभी हैदराबाद के लिए अगर आप मूव होना चाहते हैं ऑडिट मैक्सिमम ఎక్కడైనా ఆడిట్ కాకుండా నేను వేరే ఏమన్నా హైదరాబాద్ నుంచి చేసుకుంటానంటే ఎవరైనా రెంట్కి ఇచ్చారా చూపించండి అసలు, చూస్తేనే నేను ఏమైనా చేయగలుగుతాను. ఫోటో తెప్పండి, నాకు బ్యాక్ సైడ్ ఫోటో కావాలి. ఎక్స్పీరియన్స్ ఉందా? 8 months. హాస్పిటల్లో ఏముంటుంది, పర్టికులర్ మెడిసినే ఉంటుంది వాళ్ళ దగ్గర. రిటైల్ ఫార్మసీ 2500 3000 ఎక్స్పీరియన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కావాలి, నా ఫ్రంట్ సైడ్ అవసరం లేదు. నాకు బ్యాక్ సైడ్ ఎందుకు అడుగుతామంటే మీరు ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకి క్లియర్గా రాస్తారు, అది రిలీవింగ్ అయిందా అది నేను చూడాలి. ఖచ్చితంగా ఫోటో కావాలి, ఖచ్చితంగా ఫోటో కావాలి. తెప్పేయండి, ఫోటో తెప్పేయండి. మీకు ఇస్తే మీకు ఇక్కడ నిజామాబాద్ లోకలే నేను రాస్తాను. మీరు ఎవరు నాకు ఎవరు రాకపోతే ఇస్తాను, ముందే చెప్తున్నాను. తెప్పేయండి. చదువుతున్నాను అదే ఎంత రోజులు ఎగ్జామ్ 5 days ఉంటుంది. ప్రాక్టికల్స్ 10 రోజులు ఉంటుంది. మరి ఈ ఒక 2 days అయ్యాక 5 days 7 days అంటే 8 days అక్కడే అయిపోయింది. ఇంట్లో ట్రావెలింగ్ ఒక 2 days, మళ్ళీ రావడానికి ఒక 2 days, 15 days అయిపోయాయి. ఇప్పుడు రాలా పొద్దున నేను 6ంటికి లెక్స్ వస్తే ఇది టైం అయింది. ఒక రోజు పోయినట్టే కదా, రోజు పోయినట్టే కదండి. అక్కడైతే నేను CSAగా ఇవ్వగలుగుతాను, కస్టమర్ సర్వీస్ అసోసియేట్. అక్కడ చేయగలుగుతారా మీరు? డీటెయిల్స్ ఏమి ఉంటుందా? అదే చెప్తున్నాను కదా, అక్కడ లోకల్లో అయితే లేవు. చిత్ర హైదరాబాద్ ట్రై చేస్తాను, గ్యారంటీ చెప్పలేదు, ట్రై చేస్తాను. లేదంటే మటుకు మియాపూర్ చందనగర్ 5 స్టార్
అపోలో సేల్స్ ఇన్సెంటివ్ మీ అపోలో మీ దాంట్లో ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా మాస్ వన్ ట్రైనింగ్ ఇచ్చి మీకు అక్కడ ఓన్లీ 7 days ఉంటుంది కదా, ఇక్కడ మా దగ్గర 1 month ట్రైనింగ్ ఇచ్చి శాలరీ ఇస్తారు, ఫుల్ శాలరీ, నో హాఫ్ శాలరీ. సేమ్ అక్కడ ఉన్నట్టే మీకు అక్కడ 2 years బాగుండా 1.5 years ఇద్దరికి లిటిగేషన్ పెడతారు లాస్ట్కి. మీరైతే రేపు వైష్ణవి, shall I give the offer letter? Offer letter I will raise, but joining should be done on Wednesday or Thursday. సరే సార్, ఒక నిమిషం రాసుకుంటారా? కూర్చోండి. కూర్చోండి. అందరూ Yeah, I understand. But after 21, what you are doing? Means this 3 years, what you have done? Any experience? Do you have any experience in legal policy? You want to move to Hyderabad? Whether you are able to move to Hyderabad to do the job? Sure. But I can allot you as a CSA, Customer Service Associate. అందరూ కూడా రిజిస్టర్లో సైన్ చేయాలి. Okay. Same thing. What I have told to her, the same formalities and so on, same things will be there. Okay, the same thing. 11,656 will be the salary. What's your age now? ESI PF after deduction of the ESI and PF, 10,600 will be in hand. Okay. Right. If any critical area is there, like for an example, if you give the placement near the Patanchal or outside of the city, we will place the hostel. If it is not, we won't give the hostel. ఒక సిటీలో అయితే మేము ఎక్కడ హాస్టల్ ఇవ్వమని అర్థమైందా? అండ్ 4th month నుంచి సేల్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇవే మినిమం మీకు స్టార్టింగ్ 1,000 రూపీస్ స్టార్ట్, మాక్సిమం అనేది మీ అకౌంట్స్ మీద ఉంటుందండి. ఓకే, 1.5 year అగ్రిమెంట్ అనేది బాండ్ అనేది ఉంటుంది. ఎస్ఎస్సి ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. ఓకే, క్లియర్గా మీరు ఒక ఓకే అంటేనే నేనైతే ఆఫర్ లెటర్ ఇచ్చిపోతాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. If it is not, then I won't raise the offer letter. Even though offer letter ఇచ్చిన తర్వాత కూడా మీరు వద్దు అనుకుంటే డ్రాప్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ డిసైడ్ అండ్ కమ్ బ్యాక్. రైట్? కాంక్ష ఈ ఫీల్డ్లోకి రామని చెప్పి ఎవరు చెప్పారు?
Then why you are showing the interest? You have done an MBA in finance. Then అలా ఏముండదు అయితే so this is my number and these are all the documents you should have to bring and this is the contract address where you should have to come to Barbados. Hyderabad which is in number. Okay? Pursuing. Then how can you do the job while you are pursuing? Your experience. But I can do non-technical and technical also. okay, this is not the non-technical and technical. This is not the related to the this is not related to your corporate sector. This is purely retail pharmacy. Okay, like general rounds will be there about yourself. Please tell me about yourself. Present GPA 7.8. I am intermediate as a college practitioner. Secured 84%. My schooling is Jyotan High School LRD. Secured 9 GPA. And my strength is I can easily learn the new technologies and the work hard. 20 work efficiency according to the any organization. With my relevant skills and knowledge, I can explore by growing our organization. Here in resume you have written like that C, C++, Java, Python, languages, all you have done or you are learning? Sir, yeah, we already did certain. Present also we have projects and some Okay. programs. General, you have only the theoretical knowledge but not the practical knowledge. Theoretical and it's totally programming based like languages, which is now mostly these are the languages which depends upon this type of language. I know these are all the languages, so that's why I asked you about you do have only the theoretical knowledge or you have the practical knowledge. Have you developed anything like have you created any? Yeah, yes sir. Like web pages to HTML, CSS, I'm basically front-end developer sir. Okay. Back-end I have very general knowledge. Already you will have your profile in LinkedIn and Facebook. If you are familiar with these two, definitely we will give every academic year after finishing of the June, we will give the ad for our software developers. We will recruit for the software developers, like those who are very familiar with Java and Python. Because our POS, point of sale, is work on Python. Basically it is Java, now we just converted to Python. Okay? Best of luck. You prepare for that one. When we will give the already undi kada experience kuda undi format 3 years ago 2 years 5 years unda neeku eppudu manesto idi 2 years idi ante last job ఏంది మెట్రస్ ఇది జనరిక్ ఆన్లైన్ ఆన్లైన్ కోర్స్ ఓపెన్ చేశాను. ఓకే దాంట్లో ఒక స్టోర్లో నేను చూసుకుంటాను. ఓకే ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ ఉంది. కోర్స్ మాత్రం చేశాను. నాకు ఇది ఆర్మూర్లో ఫార్మాట్ కావాలి, ఆర్మూర్లో చేసుకోగలుగుతావా? లోకల్లో అయితే లేదు, నాకు అన్ని ఫార్మసిస్ట్ రిక్వైర్మెంట్ మేరకు నీకు కావాలంటే అన్ని చూపిస్తాను. కేఆర్టీ అంటే ఏంటిది కామారెడ్డి, బిఎండబ్ల్యూ అంటే బాన్స్వాడ. ఆర్మూర్లో నాకు ఉన్నది ఇది మున్సిపల్ ఆఫీస్ రోడ్ ఆర్మూర్, ఆర్మూర్లో ఉంది. శాలరీ విల్ బి నేను నార్మల్గా కన్సిస్టెంట్ శాలరీ రాస్తాను. ఇప్పుడు నేను శాలరీ అనేది నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకొస్తేనే దాని ప్రకారం మాట్లాడతాను. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, మీకు ఎంతవరకు బ్రెడ్ నాలెడ్జ్ ఉంది అని. అది చూసిన తర్వాతనే శాలరీ సెట్ చేస్తాను. కానీ నేను ఆఫర్ లెటర్లో మనకి బేసిక్ శాలరీ రాస్తాను.
అదే శాలరీ ఫిక్స్ అని చెప్పి అక్కడ రాయని బేసిక్ శాలరీ మాత్రమే రాస్తాను. నువ్వు అక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి. 22nd నేను పెడతాను, డేట్ పెడతాను. బుధవారం కానీ నువ్వు రావాలి. లేదు పర్వాలేదు, నేను హైదరాబాద్ అయినా షిఫ్ట్ అవుతాను, నేను ఎక్కడ ఇచ్చినా పూర్తిగా వెళ్ళిన తర్వాత నువ్వు ఇస్తారు అనేది చెప్తున్నాను. ఒక్కసారి పర్వాలేదు హైదరాబాద్ అయినా చేసుకుంటాను అని అంటే డైరెక్ట్గా మీకు నేను స్టోర్ ఆఫీసర్ పొజిషన్ ఇస్తాను. वेणु सर वेणु सर हाँ देखे सर वो फार्मा का बंदा भी एक बंदा मिला, लेकिन निजामाबाद होकर पूछ रहा था, उसको बोल दिया कि मैं सिर्फ फार्मा में ही हूँ. सर गुड मॉर्निंग सर. నాకు కావాల్సింది ఓన్లీ ఫార్మసిస్ట్, ఒక్క ఫార్మర్ అందుకోసం అది కంప్లీట్ అయిపోయింది. నాకు లిస్ట్ ఇప్పుడు మార్నింగే నాకు ఎన్నిటి పెట్టారు, నాకు లిస్ట్ మార్నింగే పెట్టారు. ఎన్నిటి పెట్టారు? 9-7 AM. లేదు అక్కడ ఏం లేదు. మీరు ఒక హైదరాబాద్ వచ్చి చేసుకుంటారంటే హైదరాబాద్ విత్ హాస్టల్ ఫెసిలిటీతో సహా ఇస్తాను. చంద్రనగర్ కొండపల్లి సైడ్ చేసి వెళ్తాను చేసుకుంటాను అని అంటే అక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఓకేనా? సేమ్ థింగ్ అన్న సార్. ఓకే 1.5 రెగ్యులర్ సార్ అందరికీ ఇంటర్వ్యూ చేసుకున్న పోతే జనాలు అక్కడే ఉండిపోతారు. सिस्टर उनको आने के बाद मुझे एक बार वो लगाओ बोलो, मेरा नंबर देता हूँ, ऑफर लेटर भी देता हूँ, मैं ऑफर लेटर भी देता हूँ. एक बार मुझे वो जो कॉपी है ना, कॉपी मुझे व्हाट्सअप लगाओ. मैं वहाँ पर जाने के बाद से हमारे डिपार्टमेंट के जो डायरेक्ट PCA ऑफिस में चलेंगे वाले से कॉन्टैक्ट है. कितने दिन बाद सो लोग मालूम करें. देख గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే అండి. నేను మెట్ ప్లస్ నుంచి వచ్చాను. మన నిజామాబాద్ మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు కండక్ట్ చేసిన జాబ్ మేళా, మినీ జాబ్ మేళాలో మెట్ ప్లస్ నుంచి కండక్ట్ చేయడానికి వచ్చానండి. నేను హెచ్ఆర్ని, నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్. మాకు జాబ్ మేళా కంటే ఇక్కడ వచ్చిన జాబ్ మేళా వచ్చిన స్టూడెంట్స్ 10th వాళ్ళైనా కానివ్వండి, ఇంటర్మీడియట్ వాళ్ళైనా కానివ్వండి, డిగ్రీ చదివిన వాళ్ళైనా కానివ్వండి, మాకు వేకెన్సీస్ హైదరాబాద్ వేకెన్సీస్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి ఆ వేకెన్సీస్ కోసం ఇక్కడ రిక్రూట్ చేయడానికి వచ్చాను. సో ఆ కన్సర్న్లో మిగతా పొజిషన్స్కి 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకి మేము దాదాపుగా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశాము. 10 మెంబర్స్ క్వాలిఫైడ్ అండ్ వీ హ్యావ్ గివెన్ మేము వాళ్ళకి డైరెక్ట్గా ఆఫర్ లెటర్ ఇచ్చాం. అపాయింట్మెంట్ కాదండి, ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని కనుక్కున్న తర్వాతనే ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేశాం వాళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ దాట్ D ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ, ఫార్మ్ D చేసిన వాళ్ళలో 4 వచ్చారు. అందులో నుంచి 4కి 2 ఆఫర్ లెటర్ నిజామాబాద్ వర్ని లొకేషన్కి ఒకరికి ఇచ్చామండి, ఇంకొకరి ఆర్మూర్లో ఒకరికి లొకేషన్ ఇచ్చామండి. మిగతా 2 కూడాను సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవుతాము అన్నారు. సో వాళ్ళకి మటుకు హోల్డ్లో పెట్టుకున్నామండి మేము వాళ్ళని. సో ఈ అవకాశం కల్పించినందుకు మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళకిను వాళ్ళ DEO గారికిను కృతజ్ఞతలు తెలుపుతూ మెట్ ప్లస్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు సిరిమల్ల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నిజామాబాద్. ఈరోజు మనము మా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం నందు మనం జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మెడ్ ప్లస్ అనే కంపెనీ, ఇది ఫార్మాసిటికల్ బేస్డ్ కంపెనీ. దీంట్లో ఉద్యోగాల అవకాశాల కోసము
ఖాళీలు అనేది హైదరాబాద్లో ఉన్నవి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మన నిజామాబాద్లో ఉన్న నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం మా దగ్గర ఒక 50 మంది వరకు నిరుద్యోగులు ఆసక్తి ఉన్నవారు అటెండ్ అయ్యారు. దాంట్లో 14 మెంబర్స్కి ఆఫర్ లెటర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ చేసాము, ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము ఎంప్లాయ్మెంట్ కార్యాలయం తరఫున ప్రతి నెల 2 జాబ్ మేళాలు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా 2 జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాం. సో ఈ విధంగా ఏం చేస్తున్నామంటే మన నిజామాబాద్లో బేస్డ్ కంపెనీస్ కూడా మేము చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నిజామాబాద్లో గిట్ట మనకి వేకెన్సీ పొజిషన్స్ ఏం లేకపోతే మేము హైదరాబాద్ నుంచి కంపెనీస్ కూడా రప్పిస్తుంటాం. సో ఈ విధంగా మనం ప్రతి నెల 2 జాబ్ మేళాలు ప్రైవేట్ ఇండస్ట్రీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా మేము టామ్కామ్ అనే సంస్థ, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, ఆ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్ళడానికి కూడా మేము అవకాశం కూడా చూపిస్తున్నాము. సో రీసెంట్గా మేము ఇజ్రాయెల్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే లాస్ట్ మంత్ మేము జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగినది. దానికి సంబంధించి ఇవే కాకుండా ఇజ్రాయెల్, జర్మనీ, జపాన్లో అయితే మనకి హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే నర్సులు ఎవరైతే చేశారో నర్సింగ్ చేసిన వాళ్ళకి దాంట్లో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మాత్రం కన్స్ట్రక్షన్ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్ సంబంధించిన వేకెన్సీస్ అయితే మా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. సో వీటికి సంబంధించినంతవరకు మేము అప్లికేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే నిజామాబాద్లోనే ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇజ్రాయెల్ కానివ్వండి, జపాన్ కానీ, జర్మనీ కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకొని మా దగ్గరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసము మేము ఎవ్రీ మంత్ 2 కండక్ట్ చేస్తాము. సో దయచేసి మీరు కూడా వచ్చి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.